ముందుగా అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై భీమ్, భారత్ మాతకి జై. తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన హెచ్సియు భూముల వేలం. అయితే హెచ్సియు భూముల వేలం గురించి చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ కొంతమంది కాంగ్రెస్ సపోర్టర్స్ అని మాట్లాడింది ఏంటంటే 2004లో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ 400 ఎకరాలు ప్రభుత్వానికి రాసిండని చెప్తున్నారు. అయితే అప్పుడు ప్రభుత్వానికి అప్పచెప్పినట్టు ఏదైనా పత్రమో ఏదో ఒకటి ఉంటుంది కదా, అది ఊహించాలి కదా. సరే, ఒకవేళ అప్పుడు చేసినట్టు అయి ఉంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారు, జూలైలో మేము ల్యాండ్ అక్విజిషన్ సర్వే చేసినప్పుడు అధికారులు అంతా ఒప్పుకున్నారు, అధికారులకు తెలిసే చేసినామని చెప్పేసి అంటారు. కానీ వీసీ అక్కడ రిజిస్టర్ ఏం చెప్తుండే, హెచ్సియు రిజిస్టర్ మాకు ఎటువంటి సర్వే చేయలేదు, వాళ్ళు ఎటువంటిది మేము సర్వే డిమార్కేషన్కి మేము ఎటువంటి అనుమతి ఇవ్వలేదని హెచ్సియు రిజిస్ట్రార్ గారు చెప్తున్నారు. అలాగే హెచ్సియు రిజిస్ట్రార్ గారు ఏం చెప్తున్నారంటే సపరేట్ దానికి ఒక పాలక మండలి ఉంటుంది, ఆ పాలక మండలితో ఒక చర్చ జరిపిన తర్వాత అప్పుడు డిమార్కేషన్ చేసి అప్పుడు ప్రభుత్వం యాక్వేషన్ చేసుకోవాలి. కానీ ఇలా చేయకుండా డైరెక్ట్గా వచ్చి డిమార్కేషన్ చేయడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓకే, రాజకీయ కోణాలు ఇందులోకి వెళ్ళి కొన్ని పక్కకు పెడితే అది ఏదైనా జరగచ్చు. 2004లో చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మనం మానవ జీవనానికి మానవుడు జీవించాలి అంటే మన జీవనం, మనం తినే ఆహార పదార్థాలు అవి ఎంత ముఖ్యమో మనతో పాటు జీవరాశులు ఏవైతే జంతువులు, పక్షులు, అడవులు అవన్నీ ఉండడం కూడా అంతే అవసరం. మన ఈ మధ్య అడవులను నరికేస్తున్నాం, అడవులను అది చేస్తున్నాం అంటారు. గ్రామాల్లో కూడా అడవులు కరువవుతున్నాయి అని చెప్పి అంటారు. హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలిలో అంత పెద్ద కొన్ని జంతువులకు నిలయమైన 400 ఎకరాల ఫారెస్ట్ భూమి, అది హెచ్సియు భూమియా ప్రభుత్వ భూమి పక్కన పెడితే అన్ని జంతువులు ఉర్రంగా వాటిని అవి అంత ఇబ్బంది పడంగా కూడా పెద్ద పెద్ద జేసీబీలతోటి అర్ధరాత్రి మోహరించి చేయడం సరైన నిర్ణయం కాదు, సరైన విషయం కాదు. ఏదైనా ఉంటే ఒకవేళ మనం నిజంగా చేయాలని అనుకుంటే చాలా భూములు ఉన్నాయి, చాలా వరకు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ యాక్వేషన్ చేసుకొని అక్కడ మీరు చేసుకోవచ్చు. ఆ విషయమే విద్యార్థులు అడ్డుకుంటే విద్యార్థులను విచ్చలవిడిగా కొట్టడం, లాక్కెళ్ళడం, ఈరోజు కూడా లాఠీ చార్జ్ చేయడం ఇష్టం వచ్చినట్టుగా గత ప్రభుత్వాన్ని అని ఈ ప్రభుత్వం చేసే పనులు ఈ విధంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విద్యార్థి నాయకుని స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిండు. విద్యార్థులు చేసే కొట్లాటలు చేసే ఇవి ఎట్లుంటాయి అని తెలిసిన వ్యక్తి ఈ విధంగా దాడులు చేయించడం సరైన నిర్ణయం కాదు. ఏదైనా ఉంటే ఆ రిజిస్ట్రార్తో ఆ పాలక మండలితో మాట్లాడుకొని దాని తర్వాత ఆ జంతువుల పరిస్థితి ఏందనే విషయాన్ని గురించి క్లారిటీ ఇచ్చి అప్పుడు చేయాలి. కానీ ఈ విధంగా చేయడం అనేది సరైన నిర్ణయం కాదు, సరైన విషయం కాదు. రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలవలేదు, నిలిచి ఉండదు కూడా. మీరు మళ్ళీ విద్యార్థులతోని పెట్టుకుంటున్నారు. ఈ విధంగా విద్యార్థులతో పెట్టుకోవడం సరైనది కాదు. విద్యార్థి లోకం అనేది చూస్తూ ఊరుకోదు, మేధావి లోకం అనేది చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తుంది. దయచేసి హెచ్సియు భూముల విషయంలో మీరు వెనక్కి తగ్గాలి, వాటిని ఆ భూములని అలాగే హెచ్సియుకే విడిచిపెట్టాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఆ పని చేస్తారని కూడా ఆశిస్తున్నాం. అంతేకాకుండా మీరు ఎవరు మెప్పో పొందడానికి చంద్రబాబు నాయుడు గారి కోసం బయోడైవర్సిటీ పేరు మీదుగా ఆ భూములను ఆయనకు దారాదత్తం చేయాలనుకుంటే మీ స్వంత భూములు చేసుకోండి. మీకు స్వంత భూములు ఉంటాయి కదా, మీరు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ బిజినెసే కదా, మీ స్వంత భూములు ఏమైనా ఉంటే మీ గురువు కాబట్టి మీకు నచ్చితే ఆయనకి ఇచ్చుకోండి. అంతేగాని ప్రభుత్వ భూమిని, ప్రజల భూమిని, విద్యార్థులకు సంబంధించిన భూమిని మీ ఇష్టం వచ్చినట్టు ఇస్తా అంటే చూస్తూ ఊరుకునే లోకం విద్యార్థి లోకం కాదు. మన తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ, కొట్లాడి తెచ్చుకున్నాం. మళ్ళీ అటువంటి ఉద్యమంకి తెరలేపుతున్నారు మీరు. అటువంటి ఉద్యమంకి తెరలేపకండి. దయచేసి మీరు ఆ పని చేయకండి. ఆ ల్యాండ్ల విషయం మీద వెనక్కి తగ్గి ఆ పాలక మండలితో మాట్లాడి ఆ ల్యాండ్ని వారికే కేటాయించాల్సిందిగా కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్, జై భీమ్, భారత్ మాతాకి జై.